హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కటి స్నాక్ రెసిపీ, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే జంతికల రెసిపీ చేసి చూపిస్తానండి. అది కూడా 1 కప్పు పుట్నాల పప్పుతో ఎంతో క్రిస్పీగా వచ్చే ఈ జంతికలు రుచి చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేలా ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. చూసారు ఎంత గుల్లగా ఉన్నాయో. మరి క్రిస్పీ స్నాక్ ఐటమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఈ జంతికలకు కావాల్సిన పుట్నాల పప్పుని 1 కప్పు వరకు తీసుకోండి. ఇలా 1 కప్పు పుట్నాల పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసి మెత్తని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. పలుకులు అనేవి లేకుండా చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు పిండి కలపడానికి వీలుగా ఒక చిన్న బేషన్ లాంటిది తీసుకొని ఈ మిక్సీ పట్టిన పుట్నాల పిండిని జల్లెడ పట్టేసుకోవాలి. చిన్న చిన్న పలుకులు అనేవి ఏమైనా ఉంటే అడ్డుపడకుండా ఉంటుందండి. జంతికలు వేసేటప్పుడు కొద్దిగా సన్న జంతికలాగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పలుకులు అనేవి లేకుండా చూసుకోవాలి. ఇలా జల్లెడ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండిని వేసుకుందాం. 1 కప్పు పుట్నాల పప్పుకి 3 కప్పుల వరకు బియ్యం పిండి పడుతుందండి. ఈ బియ్యం పిండిలో కూడా ఏవైనా నలకలు లాంటివి ఉంటే రాకుండా ఉంటాయి. ఇలా జల్లెడ పట్టడం వల్ల మనకి జంతికలు ప్రిపేర్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా పిండి సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇలా 3 కప్పుల వరకు బియ్యం పిండిని మొత్తం కూడా చక్కగా ఇలా జల్లెడ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 స్పూను కరెక్ట్గా సరిపోయింది. అలాగే కారం వచ్చేసి 1.5 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి, టేస్ట్ బాగుంటాయి. అలాగే ఇప్పుడు ఇందులోకి వాము యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాము సీడ్స్ కాకుండా వాముని మిక్స్ పట్టేసి మెత్తని పౌడర్లా చేసి 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు పొడి పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ సాల్ట్, వాము, కారం పొడి అంతా కూడా కలిసేలాగా పొడి పిండి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా వేడి చేసి పెట్టుకున్న గోరువెచ్చని నీళ్ళని వేసుకోవాలి. 1 చెంబు వరకు నీళ్ళని ముందుగా వేడి చేసుకుంటే మనకి పిండిలో కలపడానికి కరెక్ట్గా సరిపోతుందండి. నేను 1 చెంబు వరకు వేడి చేశాను. ఇలా కొద్దిగా వేస్తూ పిండిని అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చెయ్యి కాలుతుందండి వేడి నీళ్ళు వేస్తున్నాం కాబట్టి. ముందుగా ఇలా గరిటెతో మిక్స్ చేసుకొని వాటర్ని పూర్తిగా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి మరింత గుల్లగా వస్తాయండి జంతికలు వచ్చేసి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పిండి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండినంతా కూడా ఇలా ఉండలు అనేది లేకుండా చక్కగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, 1 చెంబు వరకు నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయండి తీసుకున్న పిండి క్వాంటిటీకి. ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి అనేది మరీ గట్టిగా లేకుండా ఈ మాత్రం సాఫ్ట్గా ఉంటే మనకి జంతికలు చక్కగా వస్తాయండి. పిండి అనేది చేతికి కూడా చక్కగా అంటుకోకుండా ఉంది కదా. ఇప్పుడు పిండిని ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేద్దాం. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం జంతికల గొట్టంలోకి పిండిని ఫిల్ చేసుకోవచ్చు. ఈలోపు ఆయిల్ వేడవుతుందండి. ఇలా చక్రాల గొట్టంలోకి ఆయిల్ లోపల వైపు అప్లై చేసుకోవాలి. పిండి అంటుకోకుండా చక్కగా ఫ్రీగా వస్తుంది. ఇలా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చక్రాల గొట్టంలోకి సరిపడా ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫిల్ చేసి మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఆయిల్ కూడా చక్కగా వేడెక్కిందండి. ఇప్పుడు జంతికల్ని ప్రిపేర్ చేసుకుందాం. చూసారా, పిండి కూడా సాఫ్ట్గా వస్తుంది. కొంచెం సన్న జంతికల్లాగా ప్రిపేర్ చేస్తున్నాను. పిండి ఇలా కలిపేసుకొని మీకు నచ్చిన రకంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జంతికలు అనేవి సన్నవిగాను లావుగాను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అంతే క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా వేయంగానే చక్కగా పొంగులాగా వచ్చింది కదా. కొద్దిగా ఫ్రై అవ్వగానే ఈ పొంగు అనేది తగ్గిపోతుంది. చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మనకి చూడండి చక్కటి కలర్ వచ్చేసింది. ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి పెట్టేసి మిగిలిన పిండి కూడా ఇదే విధంగా జంతికల్లాగా ప్రిపేర్ చేసుకుందాం. మనకి పొడి బియ్యం పిండి అలాగే పుట్నాల పప్పు ఇంట్లో ఉందంటే అప్పటికప్పుడు పిల్లలు స్నాక్స్ ఏమైనా అడిగితే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి పిండి మిల్లు ఆడించాల్సిన అవసరం లేకుండా ఇన్స్టెంట్గా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా కమ్మని జంతికల రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా బాగా నచ్చుతుంది. 1 కప్పు పుట్నాల పప్పుతో కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే జంతికల రెసిపీ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. జంతికలు కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయండి.
విరిగిపోకుండా విడిపోకుండా పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయి కదా. మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతే క్రిస్పీగా ఉంటాయి, గట్టిగా అస్సలు ఉండవు. చాలా తొందరగా ప్రిపేర్ చేసుకునే ఈ జంతికల రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మీకు విరిచి చూపిస్తాను. మరింత క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయో. గట్టిగా అస్సలు ఉండవండి. ఇలా కరకరలాడుతూ ఇలా నలపంగానే చూసారా చక్కగా విరిగిపోతున్నాయి కదా. అంత క్రిస్పీగా ఉంటాయి. రుచి కూడా అంతే బాగుంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ చక్కటి జంతికల రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.